సో ఈ వీల్ వచ్చేసరికి ఏంటంటే నైవ్ బేస్ అల్గారిథం. సో నైవ్ బేస్ క్లాసిఫైయర్ అంటారు. దీని ఎగ్జాంపుల్ ఏంటి, అసలు ఇది క్వశ్చన్ 7 మార్క్స్ ఇస్తే ఎలా రాయాలి, 10 మార్క్స్ ఇస్తే ఎలా రాయాలి, ఏంటి అనేది చాలా డీటెయిల్గా అయితే మాట్లాడుకోవచ్చు. నైవ్ బేస్ అల్గారిథం యూనిట్ 2లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ముందు క్వశ్చన్స్ కూడా వీడియోస్ చేశాను, ఒకసారి మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఎంఎల్ సింగిల్ని ఎట్లా కొట్టడం ఎలాగా సింపుల్గా ఉంటుంది, చదవని అవసరం కూడా లేదు. సింపుల్గా వీడియో చూసి ఒక పేపర్ పెన్ను మీరు చేతితో పుచ్చుకొని అసలు మీకు వీడియో చూసిన తర్వాత ఏం అర్థమైంది, ఏం గుర్తుపెట్టుకున్నారో ఒక రఫ్గా 4 పాయింట్లు రాసుకోండి. మీరు సిన్సియర్గా వింటే కనుక చదవాల్సిన పని కూడా లేదు. సో సింపుల్గా ఇప్పుడు నైవ్ బేస్ అల్గారిథం. సో మీకు బేస్ థియరం తెలుసు కదా, మనకి చిన్నప్పటి నుంచి వెంటాడుతుంది ఇది 10th ఇంటర్ కాడి నుంచి. సో అదే నైవ్ బేస్ అల్గారిథం. సో ఇదేంటి, దీన్ని కూడా పెట్టి చూడొచ్చు. ఇది సింపుల్గా ప్రాబబిలిస్టిక్ క్లాసిఫికేషన్ అల్గారిథం అంటారు. సో ఇది బేస్ థియరం మీద బేస్ అయి ఉంటుంది. సో బేస్ థియరం ఫార్ములా తెలుసు కదా, P of A by B ఈక్వల్స్ టు P of B by A ఇంటూ P of A by P of B. సో ఇక్కడ ఇదంటే ఏంటి, ఇదంటే ఏంటి, ఇదంటే ఏంటి, ఇదంటే ఏంటి, ఈ ముక్కలు తెలిస్తే నైవ్ బేస్ గురించి మీకు ఏం చదవకపోయినా కూడా రాసేయచ్చు. సో P of A by B అంటే పోస్టీరియర్ ప్రాబబిలిటీ ఆఫ్ క్లాస్ A గివెన్ B. ఇక్కడ A by B అని చదువుతున్నాను కదా, ఇక్కడ ఈ టర్మ్స్లో అలా చదవలేదు. A గివెన్ B అంటారు, P of B గివెన్ A అంటారు. సో A గివెన్ B, B గివెన్ A, బై అని అయితే చదవరు. సో పోస్టీరియర్ ప్రాబబిలిటీ ఆఫ్ క్లాస్ A గివెన్ B. సో పోస్టీరియర్ అంటే తర్వాత, ప్రాబబిలిటీ తర్వాత. సో P of B by A అంటే లైక్లీహుడ్ ఆఫ్ B గివెన్ A. ఓకే, నెక్స్ట్ P of A అంటే ప్రయర్ ప్రాబబిలిటీ ఆఫ్ క్లాస్ A. P of B అంటే ఎవిడెన్స్, నార్మలైజ్డ్ ఫ్యాక్టర్. సో ఇదేంటి సింపుల్గా పాయింట్స్, ఇది రాస్తే నైవ్ బేస్కి జస్టిఫై చేసినట్టు. సో ఆ ఈక్వేషన్ని ఏంటనేది జస్టిఫై చేసాం. పోస్టీరియర్ ప్రాబబిలిటీ అండ్ అలాగే లైక్లీహుడ్, ఇది వచ్చేసరికి ప్రయర్ ప్రాబబిలిటీ, ఇంకోటి వచ్చేసరికి ఎవిడెన్స్. ఓకే, ఒక్కొక్క దాంట్లో ఒకలా ఉంటుంది, ఏది రాసినా ఏం కాదు. సో ఈ నైవ్ అసంప్షన్, ఈ నైవ్ బేస్ క్లాసిఫైర్ ఏంటంటే, నైవ్ అంటే అసంప్షన్ అని ఒక అర్థం, బేస్ అంటే ఆయన పేరు. సో అసంప్షన్ చేస్తాం మనం ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఒక ఫార్ములా ఇది. సో ఇక్కడ ఇది ఎలాగే తీసుకోవాలంటే మీకు వేరియస్ టెక్స్ట్ బుక్లు ఇక్కడ సిఎన్ తీసుకుంటాడు, ఎక్స్ఎన్ తీసుకుంటాడు, ఏది తీసుకున్నా కూడా కాంటెక్స్ట్ అయితే ఇలాగా ఉంటుంది. P of B given A అంటే ఇది ఈక్వల్స్ టు P of A1 by B ఇంటూ P of A2 given B అప్ టు P of AN given B. ఎలాగైతే రాయొచ్చు. ఈ నైవ్ అసంప్షన్ అన్నది ఎలా అయితే అసంప్ట్ చేసుకుంటాం మనం. సో ఇది వచ్చేసరికి ఏంటంటే దీన్ని P of A given Bకి సింప్లిఫైడ్ కాంపోనెంట్ అంటాం దీన్ని, P of B given A అంటే. సో దీని గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, దీనికి ఎక్కువ పని లేదు, గుర్తుంటే రాయండి, రాయకపోతే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. టైప్స్ వచ్చేసరికి నైవ్ బేస్లో గాషియన్, మల్టీనామియల్, బెర్నూలీ. సో వీళ్ళ ముగ్గురు, గాషియన్ సైంటిస్ట్, బెర్నూలీ సైంటిస్ట్, మల్టీనామియల్. సో జస్ట్ పేరు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ దీని గురించి డెరైవ్ చేయాల్సిన పని కూడా లేదు. ఓకేనా, 3 టైప్స్ ఉంటాయి. సో ముందే దాని ఫార్ములా వేస్తాం, డెఫినేషన్ రాస్తాం, ఇది గుర్తుంటే ఇది రాస్తారు, లేకపోతే టైప్స్లోకి వెళ్ళిపోండి. గాషియన్, మల్టీనామియల్లో, బెర్నూలీ. సో ఈ అల్గారిథం అనేది ఎలా వర్క్ అవుద్ది ఏంటనేది చెప్తాను. సో చెప్పిన కదా ప్రతిదానికి డేటా ప్రిపరేషన్ అనేది ఈ అల్గారిథమ్స్కి, ఈ నైవ్ బేస్ కానీ SVM కానీ చాలా వరకు ఈ అల్గారిథమ్స్కి డేటా ప్రిపరేషన్ అన్నది మ్యాక్సిమం ఉంటుంది. ప్రీ ప్రాసెసింగ్ అన్నా కూడా ఏమవుదు. సో తర్వాత కంప్యూట్ ప్రయర్ ప్రాబబిలిటీస్, కంప్యూట్ లైక్లీహుడ్, క్యాలిక్యులేట్ పోస్టీరియర్ ప్రాబబిలిటీ, మేక్ ప్రెడిక్షన్స్. సో ఇక్కడ మనం కొత్తగా ఏం రాయలేదండి, ఇక్కడ ఏదైతే తీసామో పోస్టీరియర్ ప్రాబబిలిటీ, లైక్లీహుడ్, ప్రయర్ ప్రాబబిలిటీ అదే ఇక్కడ రాసాం. ఫస్ట్ వచ్చేసరికి డేటా ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత ప్రయర్ ప్రాబబిలిటీస్ మనం కంప్యూట్ చేయాలి, తర్వాత లైక్లీహుడ్ ఫంక్షన్ ఏంటన్నది ఫైండ్ చేయాలి, తర్వాత లైక్లీహుడ్ ఫంక్షన్ ఫైండ్ చేసిన తర్వాత పోస్టీరియర్ ప్రాబబిలిటీ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. సో డీప్గా వెళ్ళట్లా, ఎగ్జామ్ తక్కువ టైంలో ఉంది కాబట్టి జస్ట్ చెప్పాను అంతే. సో మీకు డీప్గా వెళ్ళాలంటే కాన్సెప్ట్ పరంగా వెళ్ళండి. సో జస్ట్ కీవర్డ్స్ మాత్రమే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా. సో అర్థం కాలేదు, చదువుకుంటే వెళ్ళిపోయామని చెప్పగానే ముందే డిస్క్లైమర్ ఇచ్చా. ఓన్లీ ఎగ్జామ్ 2 డేస్లో ఉంది, నాకు కాన్సెప్ట్ చూసిన అర్థం కావట్లేదు అన్న వాళ్ళకి మాత్రమే ఇది. సో దీనికి మంచిది ఏంటంటే నైవ్ బేస్ క్లాసిఫికేషన్కి అంటే క్లాసిఫైర్కి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే స్పామ్ డిటెక్షన్. సో స్పామ్ డిటెక్షన్ అంటే మనకి ఒక మెయిల్ వచ్చింది మనకి, అది స్పామ్ అని చెప్పి మనకు ఆటోమేటిక్గా ఇక్కడ స్పామ్ డిటెక్ట్ అయ్యి చెప్పుద్ది స్పామ్ అని. అది ఎలా వర్క్ అవుతుందంటే ఈ నైవ్ బేస్ క్లాసిఫికేషన్ అల్గారిథం ద్వారానే వర్క్ అవుతుంది, నథింగ్ బట్ నైవ్ బేస్ అల్గారిథం. సో ఇప్పుడు అర్థమైంది కదా ఎక్కడ ఏంటన్నది. సో కోడ్ కూడా సపోర్ట్ వెక్టర్ మెషిన్ అల్గారిథం లాగే, కాకపోతే ఇక్కడ ఏంటంటే దీన్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటాం ఫ్రమ్ SQL లెర్న్ నైవ్ బేస్ ఇంపోర్ట్ మల్టీనామియల్
మల్టీనామియల్ నైవ్ బేస్ ఎన్బి అంటే. సో దీన్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ 3 టైప్స్ అని చెప్పాను. ఇక్కడ మల్టీనామియల్ దాని మీద అయితే కోడ్ అయితే రాస్తున్నాను. సో బేస్ క్లాసిఫైయర్ అని చెప్పి మల్టీనామియల్ ఎల్బిని కాల్ చేసుకుని దానికి మొత్తం సేమ్, కాబట్టి టర్మ్ అనేది పడాలి మీకు అక్కడ లైన్లో కోడ్ రాసేటప్పుడు. మిగతాది సపోర్ట్ వెక్టర్ మెషిన్కి ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో దీనికి కింద కామెంట్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా కుదిరితే వీడియో చూడండి. అందులో కోడ్ చాలా క్లియర్ కట్గా చెప్పా. సో అందులో ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఈ 2 లైన్స్ యాడ్ చేయాలి అంతే. ఎగ్జాక్ట్ మీదంతా సేమ్. సో అప్లికేషన్స్ వచ్చేసరికి టెక్స్ట్ క్లాసిఫికేషన్, టెక్స్ట్ క్లాసిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. రికమెండేషన్ సిస్టమ్స్, మనకి నెట్ఫ్లిక్స్ రికమెండేషన్, ఏదైనా రికమెండేషన్ సిస్టమ్స్లో ఈ నైవ్ బేస్ అల్గారిథం ఉపయోగపడుతుంది. వెదర్ ప్రిడిక్షన్, వెదర్ ఇప్పుడు వర్షం రావచ్చు, రేపు ఎండ కాయచ్చు, ఇల్లు ఊర్లు పడవచ్చు, ఇవన్నీ కూడా ఈ అల్గారిథం యూస్ చేసి కూడా చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద అల్గారిథం యూస్ చేసి చెప్పొచ్చు. అడ్వాంటేజెస్ వచ్చేసరికి సింపుల్ అండ్ ఎఫెక్టివ్, ఎఫిషియంట్. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి జీరో ఫ్రీక్వెన్సీ ప్రాబ్లము. ఇంకోటి ఏంటంటే ఇండిపెండెంట్ ఫీచర్స్కి ఎక్కువ ఉంటాయి కాబట్టి సెన్సిటివ్గా అది ఉంటుంది. సో దీనికి నైవ్ బేస్కి చాలా వరకు కోడ్ రాయాలి. సో ఎగ్జాంపుల్ టేబుల్గా కావాలంటే ఇది చాలా సింపుల్. అంటే ఒక పెద్ద రా డేటా తీసుకుంటాం. చాలా నేను ఎగ్జాంపుల్ రాయలేదు ఇక్కడ, ఎందుకంటే అది అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ క్వశ్చన్ 10 మార్కులకి 12 మార్కులకి అడిగాడు అనుకోండి, ఒక పెద్ద డేటా రా డేటా తీసుకుని సన్నీ రైని పవర్కాస్ట్ అని చెప్పి ఎస్ఓనో అని ర్యాండమ్గా వాల్యూ తీసుకుని ఒక 14 వచ్చేంత వరకు, 14 15 పెద్దగా రావాలి డేటా. దాని నుంచి మళ్ళీ ఒక షార్ట్ టేబుల్ లైక్లిడ్ ఫంక్షన్ డిస్ట్రాక్ట్ చేసుకుని ఏం చేస్తారంటే రైని ఎన్ని ఎస్లు ఉన్నాయి, ఎన్ని నోలు ఉన్నాయి, ఓవర్ కాస్ట్ ఎన్ని ఎస్లు ఉన్నాయి, ఎన్ని నోలు ఉన్నాయి, సన్నీ ఎన్ని ఎస్లు ఉన్నాయి, ఎన్ని నోలు ఉన్నాయి టేబుల్ తీసుకుంటారు. మళ్ళీ దాని నుంచి ప్రాబబిలిటీస్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రాబబిలిటీస్ అంటే ఇప్పుడు ఎస్ 3 ఉన్నాయి అనుకోండి, 3 టోటల్ మొత్తం ఎన్ని ఉన్నాయి, టోటల్ 14 ఉన్నాయి, 3/14 ప్రయర్ ప్రాబబిలిటీ. అలాగే ప్రతిదానికి ప్రయర్ ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేసి తర్వాత మనం ప్రెడిక్ట్ చేస్తాం. ఎక్కువగా సన్నీ ఉండొచ్చు, ఏది ఎక్కువ వస్తే దాన్ని బట్టి ప్రెడిక్ట్ చేస్తాం. ఇది నథింగ్ బట్ నైవ్ బేస్ క్లాసిఫికేషన్. అర్థమైందని అనుకుంటున్నాను. క్లాసిఫైర్ అంటారు, బోల్డ్ అన్న ఇదే వస్తుంది. 10 మార్కులకి నేను చెప్పినట్టు రాసి హెడ్డింగ్లు పెట్టి రాశారంటే మ్యాక్సిమం మంచి మార్కులు పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.